జై భీమ్ అండి. నేను కార్య వినయ్ ప్రకాష్, దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ, ముందుగా దళిత రాజ్యాధికార వేదిక నుండి హోమ్ మినిస్టర్గా అయిన మన వంగల్పూడి అనిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీకు తెలియంది కాదు, గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చాలా భయంకరమైన అవినీతి ఊబిలో కూరుకుపోయిన విషయం మీకు తెలుసు. ఈ విషయం మీద మీరు అనేక సార్లు పోలీసు వ్యవస్థ మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ జరిగింది. మీరు కూడా నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను కూడా బాధితురాలనే దీనికి నేను కూడా బాధితురాలనే అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా మేము కళ్ళతో మీతో పాటు ఫాలో అవుతూ చూసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు మీకు తర్వాత విశాఖపట్నానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం సిటీ వరకు మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా వచ్చిన సిపి గారు శంకబ్రత బాగ్జీ గారికి, తర్వాత హోమ్ మినిస్టర్ అయిన మీకు అనిత గారికి ఒక విజ్ఞప్తి. పోలీసు వ్యవస్థ, మరొకసారి చెప్తా ఉన్నాను, అవినీతి ఊబిలో చిక్కుకుపోయి సివిల్ తగాదాల్లోనూ అప్పుల వ్యవహారాల్లోనూ ఈ హౌస్ సంబంధించిన వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయిపోతూ, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ, కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ, ఎవరి దగ్గర ఒక ₹1,00,000 ₹50,000 అప్పుకు తీసుకొని నోట్లు రాసి ఇవ్వడం, ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వడం జరిగినా కూడా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఎక్కడో సివిల్ తగాదాలు ఉంటాయి, కోర్టులో పెండింగ్లు ఉంటాయి, ఇక్కడ భూమి వ్యవహారంలో కూడా ఈ పోలీసు వ్యవస్థ ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. అలాగే ఏదో రెంట్ కంట్రోల్ కోర్టులో ఏదో కేసు ఒక పెండింగ్ ఉండగా కూడా ఆ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ హౌస్ ఓనర్ నుండి ఈ టెనెంట్స్ అద్దెకుంటున్న వారి తరపుని వీళ్ళు ఓనర్ నుండి కోర్టుల కేసున్నా కూడా అద్దెకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలా వ్యవహారాల్లో నేను చాలా భయంకరంగా ఉన్నారు కొంతమంది పోలీసు అధికారులు, పోలీసు వారు. దయచేసి వారి మీద ఒకసారి మీరు దృష్టి పెట్టండి. సివిల్ మ్యాటర్స్, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే చీటింగ్లు, వైట్ కాలర్ నేరాలు అవన్నీ అంటే అవి ఎలాగే చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటారు. కానీ 5,000, 10,000, 25,000, 50,000 అప్పు తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసిచ్చు, చెక్కులు ఇచ్చో, లేకపోతే అద్దెంట్లో ఉంటూ కోర్టులో కేసులుండో, భూమి వ్యవహారాల్లో పోలీసు వ్యవస్థ, పోలీసు వారు చాలామంది ఎస్ఐ స్థాయి, సిఎస్ఐ అధికారులు ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఇబ్బందులు పాలు చేస్తారు. దాని మీద మరొకసారి మీరు దృష్టి పెట్టండి. మరొకసారి మీకు అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్రాన్ని గంజాయి రహిత, డ్రగ్ రహిత రాష్ట్రంగా చేస్తా అన్నారు. చాలా మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దేశం మొత్తంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఏవైనా సప్లై అవుతుందంటే విశాఖపట్నం, అరకు, పాడేరు ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇక్కడి నుండే వెళ్తుందని చెప్పి మచ్చపడిపోయింది. మన విశాఖపట్నం జిల్లాకి కానీ, అరకు, పాడేరు ఇలాంటికి ఆంధ్రప్రదేశ్కి ఒక డాట్ క్రియేట్ చేసిన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. అలాగే 25,000 కోట్ల రూపాయలకి 25,000 కోట్ల రూపాయలు తనకు డ్రగ్స్ ఏవో మనకి పోర్టులో దొరకటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా గతంలో జరిగాయి. దాని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించారు. మరొకటి రౌడీ షీటర్లు మీద కూడా మీరు దృష్టి సారించాలి. రాను రాను విశాఖపట్నం నగరంలో ప్రశాంతమైన విశాఖపట్నం నగరం, మీరు కూడా విశాఖపట్నంలోనే ఉండేవారు కాబట్టి ఇప్పుడు మీ అధికారం, పదవి బట్టి మీరు విజయవాడలో ఉండవలసిన అవసరం. రాష్ట్రం మొత్తం మీకు తెలుసు. ముఖ్యంగా ప్రశాంతమైన విశాఖ నగరం హత్యలకి, రౌడీజాలకి పెట్టుబేరిపోతుంది. ఒక లెక్కల ప్రకారం చూసుకుంటే గత నెల రోజుల్లో విశాఖపట్నం నగరంలో సుమారు 4-5 హత్యలు జరిగాయి. అంటే ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరం రౌడీ షీటర్ల వల్ల కానీ ఎంత దుర్మార్గంగా తయారవుతుందో, ఎంత టెర్రర్ స్టార్ట్ అవుతుందో, ప్రశాంతంగా ఉండే అందరూ కూడా భయానికి వాతావరణం ఉంది. దీనికి
ఖచ్చితంగా పోలీసు స్టేషన్లలోనని కింద స్థాయో లేకపోతే ఏదో స్థాయి అధికారుల తాలూకా అండదండ లేకుండా ఒక రౌడీయో లేకపోతే ఒక క్రిమినలో ఒక రౌడీ షీటర్ లాంటివి చేసి ఇదైతే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఉక్కు పాదం మోపాలని మీకు డిమాండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్తగా వస్తున్న మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ బాగ్చి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, కింది స్థాయి పోలీస్ అధికారులని ఒక్కసారి ఒక కంట మీరు చూడండి. పొల్యూట్ అయిపోతుంది విశాఖపట్నం. న్యాయానికి న్యాయం జరిగేలాగా నిజంగా బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి న్యాయం జరిగేలా చేయాలని నేను దళిత రాజ్యాధికారి వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ కార్యమైన ప్రకాష్.